యేసు ప్రభు జననము అద్భుతమైతే మరణము కూడా అద్భుతమే. ప్రతి విషయము లేఖానుసారముగా దైవ చిత్తానుసారముగా జరిగినవి. ప్రభు శిలువపై నుండి మాట్లాడుతూ, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు. వీరు అంటే యూదులు మాత్రమే కాదు, ఆ గుంపులో అన్యులు, రాజకీయ నాయకులు, మత నాయకులు, అధికారులు, సామాన్య ప్రజానీకం, ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా యేసు శిలువ మరణమునకు ముఖ్య కారణం కాదు. కేవలం యూదుల వలన మాత్రమే అన్యాయపు తీర్పు పొందాడు, శిలువ మరణం పొందాడు. యూదుల మహాసభ సభ్యులందరూ ఉదయం సమావేశమై యేసు ప్రభు మరణశిక్షను సమ్మతించుటకు కూడి ఉన్నారు. అరిమతయ్య, యోసేపు, నికోదేము యూదుల మహాసభ సభ్యులు అయినా కూడా ఆ సభకు హాజరు కాలేదు. వీరిద్దరూ యేసు ప్రభునందు విశ్వాసం కలవారు. ఆ సమయంలో వారు ఉంటే ఆ విధముగా జరిగి ఉండేది కాదు. లేఖనము నెరవేరినట్లు వారిద్దరూ ఆ సమయంలో ఆ సభలో లేకుండిరి. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ కూడా తన తల్లి గురించి ఆలోచించాడు. యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించిన యోహాను ఆ సమయంలో మరియకు దగ్గరలో నిలుచున్నాడు. ఆ సమయంలో తల్లితో, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని అన్నాడు. అలాగే యోహాను చూస్తూ, ఇదిగో నీ తల్లి అని అన్నాడు. యేసుక్రీస్తుకు తన సొంత సహోదరుల సంరక్షణలో తన తల్లిని పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే వారు ఇంకా విశ్వాసులు కాలేదు. యేసు ప్రభు పునరుత్థానము మరియు ఆరోహణం అయిన తర్వాతనే ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. రోమా ప్రభుత్వము నేరస్తులు తాము చేసిన నేరమేదో అది వ్రాసి ఆ పలకను శిలువ మీద పెట్టేదారు. ఎందుకంటే నేరం చేసేవారికి అది ఒక హెచ్చరికగా ఉండాలని అలా చేసేవారు. యేసు ప్రభుకు మాత్రం యూదుల రాజుకు నజరేయుడైన యేసు అని వ్రాసిన పలకను పెట్టింది. అది అందరూ చదవగలిగినట్లు 3 భాషలలో వ్రాయబడినది. హెబ్రీ యూదుల జాతీయ భాష, లాటిన్ రోమనుల జాతీయ భాష, గ్రీకు సామాన్య ప్రజల భాష. నిజముగా పిలాతుకు దాని భావం తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడే పిలాతుకు తెలియకుండానే ఆ విధంగా వ్రాయించి పెట్టించాడు. యూదులు ఆ పలకను తీసివేయటకు ఎంతో ప్రయత్నించారు. కానీ గవర్నర్ ఒక్కసారి వ్రాసిన దానిని తిరిగి తీసివేయటకు వీలు లేదు. యేసు ప్రభు మరణ భూస్థాపన కూడా చాలా ఘనముగా జరిగినవి. యూదులు వారి మృతదేహాలను సుగంధ ద్రవ్యములతో శుభ్రపరిచి అభిషేకించి సమాధి చేసేవారు. యేసు శిలువ మరణకు ముందుగానే మరియా మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు తల మీద, పాదాల మీద పోసి తన వెంట్రుకలతో తుడిచి శుభ్రపరిచి అభిషేకించినది. అంత మాత్రమే కాదు, యేసు మరణించిన తర్వాత కూడా యోసేపు, నికోదేము యేసు దేహాన్ని శుభ్రపరిచి సుగంధ ద్రవ్యములు పూసి సన్నపునార పట్టలతో చుట్టి యోసేపు ప్రభు కొరికే సిద్ధపరిచిన కొత్త సమాధిలో యేసు దేహాన్ని భద్రపరిచిరి. యేసు ప్రాణం విడిచిన సమయాన సూర్యుడు అదృశ్యుడాయను. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఆయన మరణించిన తీరు చూసి అక్కడ ఉన్న సైనాధిపతి, శతాధిపతి, సైనికులు ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి దేవుని మహిమపరిచాడు. అక్కడ ప్రజలందరూ జరిగిన కార్యమును చూసి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిపోయారు. చివరిగా మానవుని రక్షణ పొందుటకు అవసరమైన అన్నింటినీ యేసయ్య శిలువలో చేసేశాడు. యేసయ్యను తిరిగి శిలువ వేసే క్రైస్తవుడిగా కాక మంచి సాక్ష్యం కలిగి ప్రభువుకు నిజమైన సాక్షిగా ఉండులాగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.